ఈ వీడియోలో మనకేంటంటే ఐఫోన్ 6 నుంచి ఎక్స్ వరకు పాస్కోడ్ డిజేబుల్లో వచ్చి ఐక్లౌడ్ ఆన్లో ఉంటే ఎలా రికగ్నైజ్ చేసుకుంటాం, అది ఎలా బ్యాకప్ చేసి మనకు పేమెంట్ అంటే మన దగ్గర ప్రీవియస్ యూజర్ ఐడి పాస్వర్డ్ లేకపోయినా మనం యూజ్ చేసుకోవడానికి ఎలా బైపాస్ చేసుకుంటాం అనేది విత్ సిమ్ నెట్వర్క్తో ఎలా చేసుకుంటాం కంప్లీట్గా అయితే దీంట్లో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ డివైస్ వచ్చిన తర్వాత రికవరీ మోడ్ పెట్టాం. రికవరీ మోడ్లో డివైస్ క్లౌడ్ అయితే ఆన్లో ఉంది, అన్నీ చెక్ చేసాం. దీనికి కావాల్సిన మనకి ఏదైతే ఎక్స్ప్లోర్ కావాల్సిన మనకి ఇవన్నీ కూడా అంటే లోడర్స్ కావాలి కదా, ఆ లోడర్ని ఎలా చెక్ చేస్తాం. ఇది ఐఫోన్ 8 ప్లస్ 15.3.1 ఉంది. దీని రిలేటెడ్ అసలు లోడర్స్ మన దగ్గర ఉన్నాయో లేదో చూద్దాం. ఇక్కడ చెక్ చేసుకుంటే ఆల్రెడీ ఫ్రెష్ కనుక ఏమీ లేవు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాం. డౌన్లోడ్ అయ్యడానికి కొద్ది టైం పడుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే పాత్ ఉందో పాత్ యాజ్ పర్ ది డైరెక్షన్ ప్రకారం మనం డైరెక్ట్గా కాపీ అంటే సి డ్రైవ్ అన్లాక్ టూల్లో కాపీ చేసి మనం కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి చూపించకపోతే ఒకసారి అన్లాక్ టూల్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూడు 15 పాయింట్ ఇది ఉంది. మనకు అర్థం అవ్వాలని రీనేమ్ చేసుకుంటున్నాం. అర్థం అవడానికి రీనేమ్ చేసుకుంటున్నాం. ఈ అర్థమయ్యడానికి రీనేమ్ చేసుకున్న దాన్ని ఈ ఏదైతే లోడర్స్ ఉన్నాయో మన డివైస్కి ఉపయోగపడతాయి కనుక ఓపెన్ చేసి మనకు ఒక పాత్ ఉంది కదా, ఎక్కడ కాపీ చేయాలో ఒకసారి చూద్దాం. మనకి ఇవి 8+ అని ఎందుకు రాసుకుంటున్నాం అంటే ఈ డివైస్ 8+, మన 15x అన్నీ ఉంటాయి కదా. ప్లస్ దీన్ని కాపీ చేసుకున్నాం. సి డ్రైవ్కి వెళ్దాం. ఒకసారి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత అన్లాక్ టూల్కి వెళ్ళాం. అన్లాక్ టూల్లో డేటా ఫైల్స్ యాపిల్ అని ఉంటుంది. ఇందులో పేస్ట్ చేసేయడమే, డైరెక్ట్ పేస్ట్ చేసేయడమే. పేస్ట్ చేస్తే ఏమంటే ఇక్కడికి మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తామో వస్తుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడికి, లేకపోతే ఒకసారి అన్లాక్ టూల్ ఓపెన్ చేసి ఇచ్చేయాలి. సెలెక్ట్ రామ్ డిస్క్ అని ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సెలెక్ట్ ఫోల్డర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది 8+ కదా. ఇది డివైజ్ని ఇప్పుడు డిఎఫ్ఈ మోడ్లో పెట్టాలి. మనకి క్లాస్లో డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు రికవరీ మోడ్ కాకుండా డిఎఫ్ఈ మోడ్ అంటే ఇలా 3U2లో ఇలా కనిపించిన తర్వాత ఈ డిఎఫ్ఈ మోడ్ల తర్వాత ఫస్ట్ PWNDFE మీద క్లిక్ చేసి గెస్టర్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ డివైజ్ని PWNDFEలో గెస్టర్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. ఇది ఓ 5 మినిట్స్ మినిమం తీసుకుంటుంది. ఇది తొందరగా అయిపోయింది. అయిన తర్వాత లోడర్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాము. బూట్ ర్యామ్ డిస్క్ అండి. బూట్ ర్యామ్ డిస్క్ అంటే లోపల ఇంటర్నల్ యాక్సెస్ తీసుకోవడానికి, అంటే ఇంటర్నల్లోకి వెళ్ళి ఐక్లౌడ్ రిలేటెడ్ యాక్టివ్ స్ట్రింగ్స్ ఉంటాయి, అవి కాపీ. మనకి ఏంటంటే మన ఐక్లౌడ్ బైపాస్ మీ అందే కాదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇది స్టెప్ బై స్టెప్ అదే దానికి కావాల్సిన ప్రాసెస్లు అన్నీ చేసుకున్న తర్వాత డివైస్ కంప్లీట్గా అయిన తర్వాత ఇక్కడ సక్సెస్ వచ్చిన తర్వాత బ్యాకప్ పాస్కోడ్స్ అనేది ఇక్కడ ఫిక్స్ మౌంట్ ఎందుకు ఉన్నామంటే కొన్నిటికి అవసరం ఉంటుంది కానీ కొట్టవలసిన అవసరం లేదు. బ్యాకప్ పాస్కోడ్ అనేది లోపల ఉన్న ఇంటర్నల్ యొక్క పాస్కోడ్ యొక్క ఐక్లౌడ్ యొక్క ఇది మనం బ్యాకప్ అయితే తీసుకున్న తర్వాత తీసుకోవడానికి దీని మీద క్లిక్ చేసినంటే ఆటోమేటిక్గా అదే బ్యాకప్ ఒక పాత్ క్రియేట్ చేసుకుని అందులో బ్యాకప్ తీసుకుంది. ఫ్యాక్టరీ రీసెట్ అంటే తర్వాత అయిపోయింది కదా, సేమ్ అదే 15.3.3లోనే మనం చేసుకోవచ్చు. లేదు లేటెస్ట్ ఉండి దాని రిలేటెడ్ లోడర్ మన దగ్గర ఉందంటే రీసెట్ కొట్టి అప్డేట్ చేయొచ్చు. ఎందుకులే లేటెస్ట్ దానికి లోడర్ లేదు అనిపిస్తే ఇదే ఏదైతే బ్యాకప్ తీసామో దాంట్లోనే మనం ఇది రీసెట్ కొట్టిన తర్వాత లేటెస్ట్ అయితే 16.7.12 ఉంది, కానీ 15.3.3లోనే మనం చేసేసుకున్నాం. నేను కస్టమర్ అరీబరీ అన్నారు, మళ్ళీ డిఎఫ్ఈ మోడ్లో పెట్టాం. రీసెట్ అయిపోయింది, కంప్లీట్గా అరేంజ్ అయిపోయింది. బ్యాకప్ ఆల్రెడీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ PWNDFE గెస్టర్ మోడ్లోకి పంపిస్తాము. మళ్ళీ సేమ్ లోడర్స్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ లోడర్ సెలెక్ట్ చేసుకొని బూట్ ర్యామ్ డిస్క్ అనేది మళ్ళీ బూట్ ర్యామ్ డిస్క్ చేస్తాము. ఇందాక ఈ బూట్ ర్యామ్ డిస్క్ అయిన తర్వాత మనం ఫస్ట్లో ఏం చేసాము, బ్యాకప్ తీసాం. ఫస్ట్లోనే బ్యాకప్ తీసాం. మనకేం చేసాం ఇప్పుడు ఏంటంటే బ్యాకప్ తీసిన దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి, అంతే కదా. 2 రకాల రీస్టోర్ ఉంటుంది. ఒకటి రీస్టోర్ బ్యాకప్ అండ్ డిజేబుల్ రీసెట్ అండ్ OTA. అంటే బ్యాకప్ ఓన్లీ రీస్టోర్ కొడితే రీస్టోర్ మనకు కావాల్సింది అవుతుంది. ఇది కొడితే నెక్స్ట్ దాన్ని చేస్తే ఇంకా అప్డేట్ అవ్వదు, ఎరైజ్ అవ్వదు. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఇలాగా ఐఫోన్ 6 నుంచి 10 అంటే X వరకు అయితే బ్యాకప్ అంటే వితౌట్ మన దగ్గర ఏమీ కూడా ఐక్లౌడ్ మర్చిపోతే ఈ విధంగా బైపాస్ చేసుకుంటాం.